సంది నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన పంచాయతీ దేశం అంతా నడవబట్టింది. కాక్రోచ్ జనతా పార్టీ తరఫున కూడా ధర్నాలు చేసుకుంటా సెంట్రల్ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుర్రు. కష్టపడి చదివిన మా పిల్లల పరిస్థితి ఏంది అనుకుంటా అమ్మ నాయనలు కూడా నెత్తి నోరు కొట్టుకుంటుర్రు. ఇన్నిటి నడుమ మళ్ళా నీట్ పరీక్షను నిమ్మలంగా పెడతందుకు కొత్త రూల్స్ తెచ్చిర్రు. అందులో ఓ యాప్ బ్యాన్ ముచ్చట కూడా ఉంది, చూసేయండి. నిత్య నిరసనలు, దారిపొంట ధర్నాలు, విద్యార్థి సంఘాల ఆగ్రహాలతోని నీట్ పేపర్ లీక్ మీద అన్ని ఓ దిక్కు నడుస్తూనే ఉంటే, ఇంకో దిక్కు ఈ నెల 21 తారీఖు నాడు నీట్ పరీక్ష మళ్ళా పెడతందుకు సర్కార్ తయారవుతున్నది. ఈసారి పేపర్ లీక్ కాకుండా పకడ్బందీగా తీసుకున్న చర్యలలో మస్తు పేరువైన పాయింట్ ఏంటిదంటే టెలిగ్రామ్ బ్యాను. పరీక్ష 21 తారీఖు ఉంటే మర్నాటి దాకా, అంటే ఈ నెల 22 తారీఖు దాకా ఇండియాలో టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తుంది సర్కారు. ఇక దమ్ముంటే ఇప్పుడు చేయరు పేపర్ లీకు. ఈ దెబ్బతోని ఒక్క ప్రశ్న బాధాప్త బయటకు వస్తే చూద్దామన్నంత కాన్ఫిడెన్స్ ఉన్న సెంట్రల్ సర్కార్ తీరు మీద మస్తుగా సురుకులు అంటిస్తురు జనాలు గట్టిగానే. టెలిగ్రామ్ను ఓ వారం రోజులు బ్యాన్ చేస్తారు సరే, కానీ పేపర్ లీక్ అయి స్టూడెంట్ చచ్చిపోయినందుకు బాధ్యత తీసుకొని సెంట్రల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయడు. వేల మంది విద్యార్థులు రోడ్లెక్కి ధర్నాలు చేసినా, సోషల్ మీడియాలో సొట్లు పెట్టినా, శాతగానప్పుడు దిగిపోవాలని శరం తెప్పించే మాటలన్నా సెంట్రల్ సర్కార్కి వెళ్ళి చర్యలు ఉండవు ఆయన మీద. యాప్ల్ని బ్యాన్ చేస్తే పీపుల్ కూల్ అవుతారు, సమస్య సాల్వ్ అయిపోతుంది అనుకుంటారు. అంటే ఏళ్తున్నలకు ఎన్ని పొర్రు దండాలు పెట్టినా తక్కువనే పోర్రి అనుకుంటా గట్టిగానే అరుచుకుంటారు నెటి జనాలు. మోడీ సార్ తీసుకునే నిర్ణయాలు కూడా మస్తు ఉంటాయి. మళ్ళా చైనా మీద యుద్ధం చేస్తామని చెప్పి టిక్ టాక్, పబ్జీ బ్యాన్ చేస్తారు. నీటి పరీక్షల నిర్వహణ లోపాలు, పేపర్ లీక్ మీద యుద్ధం చేయమంటే కొన్ని రోజులు టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తారు. వారెవ్వా ఏమన్నా స్ట్రాటజీనా అని అనుకుంటా సెటైల్ వేస్తున్నారు. మరి ఇంకా ఎన్ని ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే వీళ్ళు సోయికొస్తారో ఏమో పొరి.